అనర్గళంగా మాట్లాడి ప్రతి ఒక్కరి గురించి విపులంగా, నా భాషలో చెప్పాలంటే అర్ధవైభవం కలిగి, రమణీయార్థ ప్రతిపాదకమై, రసజనకమై, మనోహరంగా మాట్లాడినటువంటి మా శివప్రసాద్ గారిని ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఈనాటి ముఖ్య అతిథి కళాబ్రహ్మ వంశీ రామరాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కళాపీఠం నన్ను కూడా ఇవాళ ఆహ్వానించింది. మామూలుగా ఇదే రోజున పెద్ద హాల్లో నా కార్యక్రమం కేవీ రమణాచారి గారి జన్మదినోత్సవం ఉంటుంది నాది మామూలుగా. అందువల్ల ఈ కార్యక్రమానికి నేను రాలేను, ఎప్పుడు కూడా రావటం కుదరలేదు. ఈసారి ఏమైందంటే గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ వచ్చి ఒక వారం రోజులుగా ప్రభుత్వం వారు పెద్ద హాలును తీసేసుకున్నారు. తీసేసుకోవడం ద్వారా మాకు 9వ తారీఖు దొరకలా, కింద దొరకకపోవటం వల్ల కార్యక్రమం నేను 4వ తారీఖు రమణాచారి గారి బర్త్డే చేసుకోవటం వల్ల ఇవాళ రాగలిగాను. అయితే ఈ అబ్బాయి ఉన్నాడే రేవతి రామకృష్ణ, వంశీ అనే సంస్థని పెంచిన వాళ్ళల్లో ఇతను ఒకడు. వంశీ సంస్థకి ఒక ఫౌండర్, ట్రెజరర్గా ఉండేవాడు, కోశాధికారి. అతను డబ్బులు ఇస్తే కానీ మేము ప్రోగ్రాములు చేసేవాళ్ళం కాదు. అతను క్యాష్ బుక్స్ తనే రాసేవాడు, ఆడిట్ తనే చేయించేవాడు. కొన్ని దశాబ్దాల పాటు, మామూలుగా కాదు. గొప్ప గొప్ప వంశీ బర్క్లీ ఫిల్మ్ అవార్డ్స్ నుంచి కూడా అన్నీ తనే చేశాడు. అయితే మిత్రులారా, వంశీ సంస్థ తొలి రోజుల్లో రంగస్థానానికి అంకితమైంది. 15 ఏళ్ళు నాటక పోటీలు పెట్టాం. నాటక పోటీలు, రంగస్థాన నాటక పోటీలు, నాటకాలు ఇవే పెట్టాం. అంటే నాటకం కోసమే పుట్టింది. రవీంద్ర భారతిలో కార్యక్రమాలు ఇచ్చిన రోజుల్లో టిక్కెట్లు అమ్మేవాళ్ళు. టిక్కెట్లు అమ్మి ప్రోగ్రాం చేసి టిక్కెట్ కొంటే లోపలికి వెళ్ళటం, హౌస్ఫుల్ అయ్యేది. ప్రతి ఇంటికి వెళ్ళి టిక్కెట్లు అమ్ముకుంటే 2 రూపాయలు 3 రూపాయలు టిక్కెట్లు అమ్మి పైకి వచ్చి సడన్గా ఏమైపోయిందంటే వంశీ బర్క్లీ అవార్డ్ స్టార్ట్ అయిన తర్వాత రూపం మారిపోయింది. వంశీ సంస్థ రూపం మారిపోయి వంశీ బర్క్లీ అవార్డ్స్ ద్వారా దానికి సినిమా గ్లామర్ ఉంటుంది కాబట్టి సినిమా గ్లామర్తో ముందుకు వెళ్ళిపోయిన సంస్థ. మా కుటుంబం కూడా, మా తండ్రి గారు రంగస్థల నటులు. మా చిన్నప్పుడు మా తండ్రి గారిని మా ఇంటికి వచ్చి బండిలో తీసుకొని వెళ్తుండేవాళ్ళు. ఇది దూర ప్రాంతాలకు వెళ్ళాల్సి ఉంటే ఒంటెద్దు బండ్లు వస్తుండే మా ఇంటికి. సతీష్ సక్కుబాయి లాంటి డ్రామాలు వేస్తుండేవారు. నేను కూడా అయ్యదేవరి పురుషోత్తమరావు గారి శిష్యుడిని. మేమిద్దరం క్లాస్మేట్స్. పురుషోత్తమరావు నేను ఇద్దరం కూడా నైట్ కాలేజీ క్లాస్మేట్స్. నా చేత పౌరాణిక డ్రామాలు వేయించేవాడు. నాకెందుకయ్యా అంటే వెయ్యాలి బాబు అనేవాడు. అంతే. సాంఘిక నాటకాలు అంటే ఒక కళా సంస్థ రావాలి అంటే మనకు బ్యాక్గ్రౌండ్ ఉండాలి. తమాషగా కళా సంస్థ పుట్టదు. ఇవాళ ఈ కార్యక్రమం చూస్తే మనకి లంకా లక్ష్మీనారాయణ, ఈ లంకా లక్ష్మీనారాయణ స్టేట్ గవర్నమెంట్లో, ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్లో సెక్రటరీగా పనిచేశాడు. హెల్త్ లా డిపార్ట్మెంట్, మామూలు వాడు కాదు. సెక్రటరీ గవర్నమెంట్ లా డిపార్ట్మెంట్ అంటే మాట్లాడి మజాకా. అలాంటి లంకా లక్ష్మీనారాయణ నాకు తెలిసినంత వరకు వ్యాఖ్యానంలో అద్భుతమైనటువంటి అన్ని విషయాలు చెప్పగలడు అతను. తను తెలియని విషయం అంటూ లేదు. లంకా మాట్లాడిన తర్వాత మనకేం మిగలవు. లంకా తినేసాడు మొత్తం కూడా, నాకు సబ్జెక్ట్ లేదు ఇప్పుడు. అలాగే చిట్టా వెంకట శివప్రసాద్ గారు రంగస్థలం అంటే వాళ్ళు. ఆ చిట్టాను చూస్తే చిట్టా మొత్తం ఇప్పేస్తాడు ఆయన. రంగస్థల చిట్టా అని చెప్పగల శక్తివంతులు ఆయన. మనిషి అలా ఉన్నాడు. అలాంటి వాళ్ళని ఎన్నుకొని హైదరాబాద్ పిలిపించి, అంటే మనకు 2 రాష్ట్రాలు సపరేట్ కావడంతో, ఆంధ్ర తెలంగాణ కావడంతో, ఆంధ్ర ప్రభుత్వం తెలంగాణలో ఉన్న వాళ్ళు సత్కరించడం లేదు. తెలంగాణ ఆంధ్ర వాళ్ళైతే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం సత్కరించదు. అలా అయిపోయింది ఇప్పుడు కళాకారుల పని. కాబట్టి ప్రభుత్వాలు ఇచ్చే అవార్డ్స్ పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ ఉన్న ప్రభుత్వం కాబట్టి బుర్రావారి విగ్రహంలో పెట్టాలి కనీసం ఆంధ్రప్రదేశ్లో. అది పెద్ద సమస్య కాదు, విగ్రహం పెట్టడానికి పెద్ద సమస్య కాదు. ఆయన పుట్టిన ఊళ్ళో పెట్టచ్చు, తెనాల్లో పెట్టచ్చు, ఎక్కడైనా గుంటూరులో పెట్టచ్చు, పెద్ద సమస్య కాదు. అయితే ప్రభుత్వం చెవి దాకా వెళ్ళాలి. ప్రభుత్వానికి ఒక చెవి ఉంటుంది, చెవి. మన చెవులు పనికిరావు. ఓ పెద్ద రాక్షసుడు చెవులాగా ఒక చెవు ఉంటుంది, ఆ చెవులో వెళ్ళాలి. ఊదితే ఎవరో ఒకరు ఊదితే చేస్తాడు, చంద్రబాబు చేస్తాడు. కనీసం 90 సంవత్సరాలు, రేపు ఇది 89 అన్నారు, 89వ జయంతి అన్నారు. 90వ జయంతి నాటికైనా, వచ్చే సంవత్సరానికైనా ఎవరైనా గట్టిగా ఊదవలసిన అవసరం ఉంది చంద్రబాబు చెవులో. పవన్ కళ్యాణ్ ఊదితే మరీ మంచిది, తొందరపడి అంత స్పీడ్గా చేస్తాడు. కాబట్టి 90వ జయంతి మహనీయుడికి ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణలో ఎలాగో మేము పెట్టాం, ఎందుకంటే తెలంగాణ ఆంధ్ర సపరేట్ అయినవి కాబట్టి ఆ విగ్రహాలు ఎక్కడ, ఈ విగ్రహాలు ఎక్కడ ఉంటాయని వీల్లేదు. మన ఎస్పీ విగ్రహానికే చాలా గొడవ అయిపోయింది ఇక్కడ పెట్టడానికి. ఇది లంకా లక్ష్మీనారాయణ గారు సెక్రటరీగా పనిచేశారు కాబట్టి క్లూ ఇస్తే చాలు, అల్లుకుపోదాం. ఇది అందరం చేయవలసిన పని. ఇది కళాకారులందరూ కూడా ఓ మహనీయుడు. బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారంటే అక్కినేని సగా ఆదరించేవాడు. అక్కినేని గారి దగ్గరికి పోతే అలా ఆయన వైపు చూసుకుంటూ కూర్చుంటూ ఆయన చెప్పే డైలాగులు వినేవాడు. అక్కినేని కూడా ఆడపాత్రలు వేశారు కాబట్టి. ఒక మహనీయుడు పుట్టినటువంటి ప్రాంతంలో మనం పుట్టాం. ఆ మహనీయుడిని చూసాం మనం, అతనితో నడిచాం, రవీంద్రభారతులు నడిచాం, చార్యాంతులు నడిచాం, మా తెలంగాణ రాష్ట్రం వరకు. అంటే వారితో నడిచినటువంటి ఛాయలు, వారితో నడిచిన వారి పాదం వేస్తే ఆ పాదంలో మన పాదాలు వేశాం. రంగస్థల నటుడుగా, రంగస్థల నటులందరూ అతనితో నటించిన మనుషులు, సినిమా నటులు కానీ ఎవరైనా ఆయన్ని గుర్తించిన వారంటూ లేరు అసలు. అజాత శత్రువు ఆయన, రంగస్థల కళాకారులు అజాత శత్రువు. అలాంటి గొప్ప మనిషిని వారి కుటుంబ సభ్యులు చేయటం గొప్ప విషయం మిత్రులారా. కుటుంబ సభ్యులు జనరల్గా వేసాళ్లే డ్రామాలు, ఏమైందంటే ఇప్పుడు ఏమొచ్చింది దానివల్ల అనే రకాలు ఎక్కువ ఉంటారు కుటుంబంలో. అలా కాకుండా మన బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి అల్లుడైనటువంటి రేవతి రామకృష్ణ గొప్ప రచయిత, నాటకాలు రాశాడు, సన్మాన పత్రాలు రాశాడు, గ్రంథాలు రాశాడు. వాళ్ళ అమ్మాయి ఇందాక అద్భుతంగా పాడింది. చాలా అద్భుతంగా, అమృతం గురించిన రాత్రిలాగా ఉంది అమ్మాయి పాడుతుంటే. భాగ్యశాస్త్రికి ఎన్టీఆర్ అవార్డు ఇచ్చారు నేను ఒకప్పుడు. గోపాలకృష్ణ మా గురువు గారు. మా గురువు అంటే అర్థం ఏంటంటే, నేను దివ్యాంగులు తీసుకొని అమెరికా వెళ్ళి డ్రామాలు వేయించాను దివ్యాంగులతో. 3 దివ్యాంగులు మోసుకొని వెళ్ళాను నేను, హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్ని. అప్పుడు మేకప్ చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళకి రకరకాల పాత్రలకి ఆయన దగ్గర మేకప్ నేర్చుకొని వెళ్ళాను నేను. గోపాలకృష్ణ గారి దగ్గర మేకప్ నేర్చుకొని వెళ్ళాను. అంటే ఒక ఇందిర గారు ఉన్నారు, ఇందాక చెప్పారు, మన లంక గారు చెప్పారు, ఏ పాత్రకైనా సరే తెల్లవారితే ఎప్పుడైనా సరే ఎవరు అడిగినా సరే మహాతల్లి ఇది రాదు, ఈ పాత్ర నేను వేయలేదు అని ఎప్పుడు అనలేదు. ఎన్నోసార్లు వంశీ కూడా సత్కరించింది ఆమెను గుర్తుపెట్టుకొని ఈ విధంగా ఇవాళ సత్కరించడం కూడా చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. చెప్పడానికి చాలా ఉంటాయి, చేయటానికే ఉండవు ఏవి కూడా. అన్నీ మాట్లాడుకుంటాం మైకులో, తర్వాత ఇవన్నీ మర్చిపోతాం మనం. అలా కాకుండా ఒంగోలులో ఉంటున్నటువంటి చిట్టా వెంకట శివప్రసాద్ గారు ఒంగోలులోనే ఉంటున్నారుగా. ఇప్పుడు కూడా మీరు గట్టి పట్టుబట్టి చంద్రబాబు గారి దాకా వెళ్ళి మీ ఊళ్ళో కళాకారులకు చెప్పండి. కళాకారులు అంటే చంద్రబాబుకి ఇష్టం చాలా. మేమంతా ఆయనతో తిరిగిన వాళ్ళం, ఆయన వల్ల పైకి వచ్చిన వాళ్ళం. నంది నాటకోత్సవాలు చేసింది ఆయనే, ఆయన తర్వాత జరగలేదు మళ్ళీ. అలాంటిది బుర్రా వారిది 90వ జయంతి సందర్భంగా విగ్రహం పెట్టండి. కావాలంటే డబ్బులు మేము ఇస్తాం. ప్రభుత్వం స్థలం ఇస్తే చాలు, ప్రభుత్వం డబ్బులు మనకు అవసరం లేదు. డబ్బు సంపాదించడం ఈజీ, ఇప్పుడు ప్రభుత్వాన్ని ఒప్పించడం చాలా కష్టం. కాబట్టి ఇది చేయవలసిన అవసరం ఉంది. ఇవాళ ఏనుగు నరసింహారెడ్డి గారు, ఆయన సన్నగా ఉన్న ఏనుగు అంత మనిషి. ఆయన మనిషి ఏనుగులాగా ఉండడు.
గొప్ప గొప్ప రచయిత, మామూలు మనిషి కాదు. అలాంటి అతను ఐఏఎస్ క్యాడర్లో అయ్యి మన భాషా సంస్కృతి శాఖ సంచాలకులుగా ఉన్నారు. ఆయన కూడా వస్తే ఈ మాటలు వినుండేవాడు, నా మాటలు వినుండేవాడు. కాబట్టి ఆయన ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్లో ఉండటం వల్ల అది ఏక్దన్కా సుల్తానా లాగా ఆ పదవిలోకి నేను వచ్చా. ఇప్పుడు స్టేజ్ మీద చీఫ్ గెస్ట్గా. ఏమైనప్పటికి కూడా మరోసారి అభినందిస్తూ, ఇందరు పాడితే ఒక పద్యం వినాలని ఉంది, పాడలేనంది. వయసు ఎంత అన్న, నీకంటే పెద్దదాన్నే అంది. అమ్మ, ఆడవాళ్ళు చాలా దొంగలు, చెప్పరు. మీకంటే పెద్దదా. నా వయసు 77 ఏళ్ళు నాకు. నా సంస్థ వయసు 55 ఏళ్ళు, వంశీ సంస్థ వయసు. నా దివ్యాంగుల సంస్థ వయసు 40 ఏళ్ళు. అవన్నీ కలిపితే 100 ఏళ్ళు దాటిపోయినా నేను. ఈ సందర్భంగా ఇంకెక్కువ నేను మాట్లాడకుండా విషయం చెప్పాను. నాకు ఇష్టమైన విషయం నేను కూడా ప్రయత్నిస్తాను. మండలి బుద్ధప్రసాద్ గారి చెవిలో కూడా వేద్దాం. మనకున్న వ్యక్తి ఆయన ఒకటే, 2 రాష్ట్రాలకి మనకు వారధి మండలి బుద్ధప్రసాద్. ఎలాగైనా మీరు 90వ జయంతి చేయాలి, ప్రభుత్వం చేయాలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విగ్రహం పెట్టి తీరాలి. దాన్ని ప్రయత్నిద్దాం, అందరం ప్రయత్నిద్దాం. అలాగే ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు, ఇలాగే మన రేవతి రామకృష్ణ వాళ్ళ మామగారు అంటే చాలా ఇష్టం రేవతి రామకృష్ణకి. చాలా డ్రామాలు తను రంగస్థలం మీద వేయిస్తూ ఉండేవాడు. మామ అల్లుళ్ళు సంబంధం వాళ్ళిద్దరు కూడా ఈయన కొడుకు, ఆయన తండ్రిలాగా ఉండేవాళ్ళు. అంత సంబంధం వాళ్ళిద్దరికి, రేవతి రామకృష్ణకి, బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి. మరోసారి అభినందిస్తూ, ఇలాగే కార్యక్రమాల తర్వాత ఇంకొక విషయం చెప్తాను. నేను సేవా కార్యక్రమాల్లో ఉన్న మనిషిని కాబట్టి, ఎవరైనా రంగస్థల నటులు ఆర్థికంగా బాగా లేక, ఇళ్లల్లో ఉండలేక ఉన్నవాళ్ళు ఉన్నట్టు ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంది నాకు, వృద్ధుల తిరణాలయం. సుబ్బరామరెడ్డి గారు 25 లక్షలు పెట్టి కట్టించారు ఎంపీ ల్యాడ్స్ నుంచి. ఉచితంగా ఉండొచ్చు, వారి జీవితాంతం మా దగ్గర ఉచితంగా మా దగ్గర సేద తీర్చవచ్చు. ఈ మధ్యనే 1 వీక్ బ్యాక్ ఎన్నో సినిమాలకి కథలందించిన ఒక మహనీయుడు, పేరు చెప్పను కానీ, భార్యాభర్త ఇద్దరు వచ్చి మంగళగిరి నుంచి వచ్చి మా దగ్గర ఉంటున్నారు. నాకు రూపాయి ఇవ్వద్దు, అన్నం పెడతాను, మంచి రూమ్ ఇస్తాను, అటాచ్డ్ బాత్రూమ్ ఇస్తాను. వంశీ సంస్థలో మీరు సేద తీరొచ్చు. ఏ రంగస్థల కళాకారుడు కూడా తను బాధపడుతూ డబ్బులు అడిగితే ఎవరు లేదు, డబ్బులు ఎవరు. జీవితాంతం ఉన్నంతకాలం భోజనం పెడతాను, రూమ్ ఇస్తాను, అన్నీ చేస్తాను. కొంతమంది కళాకారులు నేను అడిగితే ఆ ఓల్డేజ్ మొద్దులను డబ్బులు ఏమనివ్వండి అన్నారు. అలా కాదు, సేవలో ఉన్నా కాబట్టి నా సేవను మీరు ఉపయోగించుకోండి. కళా సంస్థ మీరందరూ మహనీయులారా, ఇవాళ ఇందిర కానీ, లేకపోతే మన వెంకట శివప్రసాద్ కానీ, ఎదురు కూర్చున్నటువంటి భాగ్యశాస్త్రి కానీ, రామకృష్ణ గారు కానీ, గోపాలకృష్ణ, మీరందరూ కలిసి, మన సురభి రాయలు కానీ, జమునా రాయలు మహాతల్లి మాకు బాగా అటాచ్మెంట్. మీరందరూ కలిస్తే మా సంస్థలు ఎదిగినాయి. వంశీ సంస్థ ఎదగటానికి కారణం ఎవరు? మీరు, మేము కాదు. సంస్థ జెండా పెట్టగానే సరిపోతుందా? పార్టీ పెట్టగానే పార్టీ నడవద్దు ముందుకి. కాబట్టి ఈ సంస్థను పెంచిన వాళ్ళు ఎవరు? ఇందిర పెంచింది, ఇందిర గారు పెంచారు. కళాకారులందరూ పెంచితే మేము ఎదిగాం. సినిమా కళాకారులనే కాదు, రంగస్థల కళాకారులనే కాదు, కళాకారులు పెంచితే ఎదిగిన సంస్థలు మావి. మా సంస్థలు ఎప్పటికీ మా జన్మంతా కూడా మేము కళాకారు రుణపడి ఉంటాం. నేను కానీ, లక్ష్మీనారాయణ కానీ, మేము బోయిల్ లాంటి వాళ్ళు, మిమ్మల్ని కూర్చోబెట్టి పల్లెకిలో మేము మోసేవాళ్ళం తప్పితే మేము పల్లెకి ఎక్కేవాళ్ళం కాదు. కాబట్టి మీరు తప్పకుండా మా సేవలు అందుకోండి. 2 పాయింట్లు చెప్పి, ఎవరైనా రంగస్థల కళాకారులు కానీ, రచయితలు ఎవరున్నా సరే మా దగ్గరకు వచ్చి మా ఓల్డేజ్ ఉచితంగా ఉండవచ్చు. నెంబర్ 1. నెంబర్ 2, ఏ విధంగా అందరం కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారికి బుర్రా వారి 90వ జయంతి వేడుకలు ఆంధ్రాలో జరగాలి, ఘనంగా జరగాలి. ఆయన విగ్రహం కూడా పెట్టారు. 2 పాయింట్లు నేను ఇవాళ మీకు సమర్పించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రామకృష్ణ, బాగా చేస్తున్నావు. నువ్వు బాగా యాక్టివిటీ, మీ మామగారు రుణం తీర్చుకుంటున్నావు.
మీ మామగారు కన్న కూతురు వల్ల నీ భార్య అయింది ఆవిడ కదా. నీకు మంచి ఒక అమ్మాయిని భార్యగా ఇచ్చినట్టు మామగారు రుణం తీర్చుకోవటం ఏ అల్లుడు చేయడట్లా. కాబట్టి నీకు అల్లుడుగా నేను ప్రశంసిస్తున్నాను. నీ కుటుంబం కూడా, మీ కుటుంబం అందరూ వచ్చారు, అందరూ వచ్చి పాపం అందరూ మీ బంధువులా, వాళ్ళందరూ శాస్త్రి గారికి అప్పచెల్లెళ్ళ రావటం ఇట్లా వస్తుండమ్మా. మీరే కాదు, మీ అబ్బాయిలు కూడా తీస్తుండండి. మనవాళ్ళు, మనవరాళ్ళు, ముది మనవాళ్ళు అందరూ రావాలి. ఈ హాల్ అంతా ఒక రోజుకి మేము వచ్చే సీటు దొరకకూడదు. బుర్రా తురుణ శాస్త్రి గారి కుటుంబ సభ్యులందరూ ఫుల్గా ఉండాలి. మేము సిగ్గుపడి వెనక్కి వెళ్ళిపోవాలి. అలా ఉండాలి కార్యక్రమం. ఇవాళ అయినప్పటికీ కూడా మీరందరూ వచ్చి సక్సెస్ చేశారు.